కోనసీమ జిల్లా టీడీపీ జనసేన కూటమిలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. పి గన్నవరం టికెట్ రాజేష్ కు ప్రకటించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికా భూస్థాపితం చేయడానికా అంటూ ఫైర్ అయ్యారు. దీంతో సమాచారం తెలుసుకున్న అమలాపురం పార్లమెంటరీ సభ్యులు హరీష్ మాధూర్ రంగంలోకి దిగారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇరు పార్టీల నాయకులు అభిప్రాయాలను తెలుసుకుని అధిష్టానంకు తెలియజేశారు. చాలా క్యాడర్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా అసంతృప్తితో ఉందని, దానివల్ల చాలామంది పార్టీ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారని, లేకపోతే రాజీనామా చేస్తున్నారని, లేకపోతే ఇచ్చిన క్యాండిడేట్కి ఎవరికి ఇంట్రెస్ట్ లేదని అనేక అపోహలు ఈరోజు పొద్దున్నుంచి మీడియాలో రావడం జరిగింది. మేమందరం కూడా వచ్చి మేము కూడా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులతోని అందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని చోట్ల అభిప్రాయాలు వేరే ఉన్నప్పటికీ సరే ఆ విషయాలు అందరూ కలిసి కూడా మాట్లాడుకొని చర్చించుకొని మా అధిష్టానానికి మేము మా అభిప్రాయాలు మేము మా అధిష్టానానికి తెలియజేస్తాం. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన కార్యకర్తలైన ప్రత్యేకంగా పి గన్నవరం నియోజకవర్గం అయిన నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీని విడిచిన పరిస్థితే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు పొద్దున్న నుంచి వస్తున్న అపోహలన్నీ కూడా ఏదో అందరూ రాజీనామా చేస్తున్నారని చాలా వరకు చాలా మీడియా ఛానళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కలుపుకునే ఈరోజు మీ అందరి ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరుగుతుంది. మా తోలేటి సత్యబాబు గారు, మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన ఈ పార్టీ ఆఫీస్ తాళం వేసి వెళ్ళిపోయారని కూడా తెలియజేశారు. కానీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా ఇదే పార్టీ ఆఫీస్లో కూడా పెట్టడం జరుగుతుంది. కొన్ని మందికి అభిప్రాయాలు ఈరోజు రిలీజ్ అయిన క్యాండిడేట్ మీద కొన్ని వేరు అభిప్రాయాలు ఉండడం వలన ఈరోజు కొంతమంది అసంతృప్తి చెందారు. కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా మీ అందరూ కలిసి దాన్ని చర్చించుకొని మా అధిష్టానం తెలియచేసుకుని మా అభిప్రాయాలు ఆయనతో సంప్రదించి ఆయనతో మాట్లాడి దాని రావాల్సిన తదుపై ఆయన ఏమి దాని గురించి తెలియజేస్తారో మాకు వాటి గురించి మేము వేచి చూస్తామని మేము తెలియజేస్తాం.